ప్రభుత్వము పోలీసు యంత్రాంగం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అలాంటి విషయాలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించేలాగున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సార్ ఆదేశాలు జారీ చేశారు, సంతోషం, అది ఎక్సలెంట్, చాలా బాగుంది. పేపర్లో కూడా వచ్చింది, మేము అరెస్టులు చేస్తామని వచ్చింది, అదంతా ఓకే. అది ప్రతి ప్రభుత్వం చెప్పేదే కదా. మీరు దానికి మించి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉపద్రవం జరిగింది, ఏదైనా వరద వచ్చింది, ఏదైనా భూకంపం వచ్చింది, ఏదో సమస్య వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక హెల్ప్ లైన్ సెల్ ఇస్తారు. కాల్ చేయండి, ఫలానా చోటికి కాల్ చేస్తే మీకు స్పందన దొరుకుతుంది. మామూలు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు ఎప్పటికే దాన్ని ఏమంటారు, వాటి చుట్టూ తిరగలేక వాటికి సమర్పించుకోలేక ప్రజలు ఏడుస్తున్నారు. అలాంటి సమయంలో క్రైస్తవులు తన్నించుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళి సమర్పించుకోవాలంటే ఎక్కడవుతుంది సార్? మీలాంటి వాళ్ళు పెద్దలు తీసుకుని ఏదైనా ఒక స్పెషల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి, స్పెషల్ నంబర్ ఒకటి ఇలాంటిదైనా చేయాలన్న ఉద్దేశం ఉందా? ఇది నా ప్రశ్న.